రైట్. ఓకే. అందరు మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు. సో హైడ్రా ఆవిర్భావం అందరికీ తెలిసినట్టుగానే జూలై 19th 2024 దాదాపు 5 నెలలు దాటింది. ఈ 5 నెలల కాలంలో హైడ్రా యొక్క పర్ఫార్మెన్స్ అండ్ అట్లానే రోడ్ మ్యాప్ వచ్చే సంవత్సరానికి 2025కి సంబంధించిన రోడ్ మ్యాప్ గురించి కూడా మీ అందరికీ కూడా దాని అంటే ఎలా ఉండబోతుందనే దాని గురించి కూడా మీ అందరితోటి మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియపరచాలనేది ఉద్దేశము. హైడ్రా మీకు తెలుసు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ ఔటర్ రింగ్ రోడ్ దాకా హైడ్రా యొక్క పరిధి ఉంటుంది. సో దాదాపు 2000 స్క్వేర్ కిలోమీటర్స్ చదరపు కిలోమీటర్లు మా ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఉంటే, దీంట్లో యాక్చువల్గా పాపులేషన్ వైజ్గా చూస్తే కనుక అది 35% ఆఫ్ తెలంగాణ పాపులేషన్ ఇది దాదాపుగా. సో దీన్ని నెక్స్ట్ ఇంకా కొన్ని సంవత్సరాల్లో అంటే దాదాపు బై 2050 ఇది 50% ఆఫ్ తెలంగాణ పాపులేషన్ అంతా కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్ ఈ పరిధిలోకి వచ్చేటటువంటి పరిస్థితి మనకి ఏదైతే ఈ అర్బనైజేషన్ గ్రోత్ ప్యాటర్న్స్ దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పటిదాకా హైడ్రా మీకు తెలిసినట్టుగానే ఇట్ ఈస్ ఇంటూ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో అసెట్ ప్రొటెక్షన్ దీంట్లో ఉంది. డిజాస్టర్ రెస్పాన్స్ సంబంధించి కూడా చాలా కంప్లైంట్స్ దాని కూడా డేటా కూడా మీకు మీ ముందు పెడతాము ఎట్లా చేసామనేది. అట్లానే అసెట్ ప్రొటెక్షన్ సంబంధించి కూడా మనము పలు వాటర్ బాడీస్, గవర్నమెంట్ ల్యాండ్స్, పార్కులు, ఓపెన్ స్పేసెస్, లేఅవుట్స్ లో ఉన్నటువంటి వాటికి అట్లనే రోడ్స్ ఇట్లాంటి అన్నింటినీ కూడా వాటిని ప్రొటెక్ట్ చేసేటువంటి బాధ్యత కూడా హైడ్రా తీసుకుందనేది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. సో దీనికి గవర్నింగ్ బాడీ హైడ్రా అనే దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వారు దీనికి చైర్మన్ గా ఉంటారు అండ్ వివిధ మంత్రులు కూడా దాంట్లో సభ్యులుగా ఉంటారు, మేయర్ గారు కూడా ఉంటారు. కమిషనర్ ఆఫ్ హైడ్రా విల్ బి ద హెచ్ఓడి ఇది కూడా, అండ్ సెపరేట్ బడ్జెట్, సెపరేట్ స్టాఫింగ్ ఇదంతా కూడా త్రూ జియో MS 99 ద్వారా ఇవ్వటం కూడా జరిగింది. ప్రభుత్వం ఈ మధ్య అక్టోబర్ నెలలో పలు చట్టాల కింద మాకు పవర్స్ కూడా ఇవ్వటం జరిగింది. జిహెచ్ఎంసీ యాక్ట్ కింద ఆర్డినెన్స్ కూడా తీసుకురావటం, ఆర్డినెన్స్ కూడా ఈ మధ్య బిల్లు రూపంలో కూడా అది అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ అవ్వటం అండ్ ఇంకా అది గవర్నర్ గారి అసెంట్ కోసం కూడా పంపించడం కూడా మనకు తెలిసిన విషయమే. అండ్ ఇంతే కాకుండా ఈ ఆర్డినెన్స్ తో పాటు మున్సిపాలిటీస్ యాక్ట్ లో కూడా పలు ప్రావిజన్స్ నుంచి కూడా మాకు పవర్స్ సంక్రమించడం, HMDA యాక్ట్ నుంచి కూడా రావటం, వాల్టా యాక్ట్ నుంచి కూడా మాకు ఇతర పవర్స్ అండ్ అట్లానే నెక్స్ట్ తెలంగాణ ఇరిగేషన్ యాక్ట్ కింద కూడా మాకు పలు పవర్స్ కూడా వీటి ద్వారా సంక్రమించడంతో హైడ్రా ఇప్పుడు డెఫినెట్ గా ఈ వాటర్ బాడీస్ ప్రొటెక్ట్ చేసే దగ్గర అండ్ అట్లానే ఇతర ఏది మన పార్క్స్ కానీ, లేఅవుట్, ఓపెన్ స్పేసెస్ కానీ ప్రొటెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి టీత్ అంతా కూడా ప్రభుత్వం మాకు కల్పించడం జరిగింది. నా హైడ్రా అచీవ్మెంట్స్ లో మీరు చూస్తే కనుక దాదాపు ఇప్పటికీ 200 acres ఆఫ్ ల్యాండ్ ని రీక్లెయిమ్ చేయడం కూడా జరిగింది. సో దీంట్లో 8 పార్కులు ఉన్నాయి, దాదాపు 12 చెరువులు ఉన్నాయి అండ్ 4 గవర్నమెంట్ ల్యాండ్ పార్సిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటిదాకా చేయడం జరిగింది. అండ్ మీరు చూస్తే కనుక హైడ్రా FTL డిటర్మినేషన్, FTL అండ్ బఫర్ జోన్స్ ఇది ప్రజల్లో ఒక అవేర్నెస్ కల్పించడంలో డెఫినెట్ గా మేము చాలా వరకు సఫలీకృతులు అయ్యారని చెప్పేసి నేను భావిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా ప్రతి వాళ్ళకి కూడా బఫర్ జోన్ అండ్ ఒక FTL అంటే ఏంటి అనేటటువంటిది సగటు మనుషులకు కూడా వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఇప్పుడు అందరు కూడా దీని గురించి అవగాహన ఉన్నది. అండ్ ఇంతే కాకుండా త్వరలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దిశగా కూడా అడుగులు మేము ఆల్రెడీ మొదలెట్టాము అండ్ త్వరలో అది కూడా అవుతుంది. అండ్ ఈ ప్రధానంగా మాకు ఉన్నటువంటి ఈ సంవత్సరంలో చేసేది FTL డిమార్కేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చెరువులు ముందు దాదాపుగా 1025 వాటర్ బాడీస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ 1025 వాటర్ బాడీస్ కూడా మనం ఇతర అంటే రకరకాల పద్ధతుల ద్వారా సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్, కెడస్ట్రల్ విలేజ్ మ్యాప్స్ అండ్ రెవెన్యూ రికార్డ్స్ అంటే పహానీల్లో కానీ వీటిలో మనకి ఉన్నటువంటి డేటా తోటి శాటిలైట్ ఇమేజెస్ అండ్ ఏరియల్ పిక్చర్స్, ఏరియల్ ఇమేజెస్ తోటి కూడా మేము అంటే డ్రోన్ ఇమేజెస్ కానీ లేకపోతే గతంలో ఏరియల్ సర్వేస్ చేసినటువంటి ఆ డేటాను కూడా తీసుకొని చేస్తాం. అంటే మనం రకరకాల డేటాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానం తోటి విత్ మినిమం మన ఇంటర్వెన్షన్ తోటి ఈ డేటాను అంతా కూడా కలెక్ట్ చేస్తున్నాము. అండ్ డిమార్కేషన్ ఆఫ్ FTL కూడా యాజ్ లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ గా హైడ్రా కమిషనర్ లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. అండ్ దానికి డిమార్కేషన్ ఆఫ్ FTL అనేది చాలా ప్రధానంగా మా మీద ఉన్నటువంటి బాధ్యత. సో దీన్ని కూడా పారదర్శకంగా చేసేదానికి కెడస్ట్రల్ మ్యాప్స్ అండ్ అట్లానే సేతువార్స్ అండ్ అట్లానే 1956 నుంచి ఉన్నటువంటి కాసరా పహానీస్, లేక్ మెమోరీస్ ఉంటాయి వాటితోటి, ప్లస్ సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్ ఈ 1971లో
సర్వే ఆఫ్ ఇండియా చేసిన టోపో షీట్స్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి తీసుకొని, అండ్ శాటిలైట్ ఇమేజెస్ కూడా మనం చూస్తే కనుక 1 మీటర్ రిజల్యూషన్ ఆ డేటాని తీసుకున్నాం. అంటే ఆ రిజల్యూషన్ అంటే మనకి చాలా యాక్యురసీ రావడానికి మనకి 2000 నుంచి ఆ డేటా ఉంటుంది.